ఈ సినిమా కథ విషయానికి వస్తే అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకాయల్ల. అతనితో స్వరాష్ట్రంలో ఓ 4-5 కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేశవ తనని హైదరాబాద్ కు తీసుకువస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి చౌదరికి అప్పచెప్పుతాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండ్యా గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర్ రాజు అలియాస్ వెండిరాజును రంగంలోకి దించాలని భావిస్తాడు. దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజుని ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి అయిన మీనాక్షి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత సినిమా ఏమైంది? పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్ కు పంపించడానికి భాగ్యం ఎలా ఒప్పుకుంది? వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ లో ఎదురైన సవాళ్లేంటి అన్నది మిగిలిన కథ. ఇక విశ్లేషణకొస్తే ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న